ధనుష్ ది ఆల్రౌండర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఈయనకు సరిగ్గా సరిపోయే పేరిది. ఎందుకంటే 1-2 కాదు, చాలా పనులు ఒకేసారి చేస్తుంటారు ధనుష్. ఇప్పుడు కూడా చూడండి, నటుడిగా అన్ని భాషల్లోని సినిమాలు చేస్తూనే దర్శకుడిగాను ప్రాజెక్ట్స్ టేక్ ఓవర్ చేస్తున్నారు ధనుష్. పాపాండి సినిమాతో దర్శకుడిగా మారిన ధనుష్ రాయన్తో గత ఏడాది బ్లాక్ బస్టర్ కొట్టారు. తాజాగా జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ క్యూట్ లవ్ స్టోరీతో వస్తున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానుంది ఈ చిత్రం. పవీష్, అనిఖా సురేంద్రన్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాతో దర్శకుడిగా హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నారు ధనుష్. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ ఫుల్ బిజీగా ఉన్నారు ధనుష్. తెలుగులో ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కుబేరా సినిమా చేస్తున్నారు. ఇక తమిళంలో స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడాయిలో నటిస్తున్నారు ధనుష్. ఈ రెండు ఇదే సమ్మర్లో విడుదల కానున్నాయి. ఇందులో కుబేరాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ నుంచి కూడా ధనుష్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం రాంజనా ఫేమ్ ఆనంద్ ఎల్ రాయ్ తో తేరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. కృతి సనన్ ఇందులో ధనుష్ కు జోడీగా నటిస్తున్నారు. నవంబర్ 28న విడుదల కానుంది తేరే ఇష్క్ మే. మొత్తానికి దర్శకుడు, నటుడు, నిర్మాత ఇలా అన్ని పాత్రల్లో బిజీగా ఉన్నారు ధనుష్.